ఇవాళ ఆంధ్రజ్యోతిలో బ్లాక్మెయిల్ బెజంత్రీలు అని ఒక ఆర్టికల్ వచ్చింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారు ప్రత్యేకంగా దీని మీద మాట్లాడిన ఒక ఆర్టికల్ లాంటిది. ఏంటి అంటే మామూలుగా మనకి మ్యారేజ్కి ముందు ఎంగేజ్మెంట్ జరుగుతుంది. ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు అందరూ వస్తారు, దాంతోపాటు ఫోటోలు తీసేవాళ్ళు కూడా వస్తారు. అమ్మాయితోటి అబ్బాయితోటి ఆ కోలాహలంలో ఎవరు ఎక్కడ ఎవరితో ఫోటో తీయించుకుంటున్నారు కూడా నిజానికి తెలియదు. ఈ ప్రాసెస్లో ఈ అమ్మాయితోటి ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఆ ప్రాసెస్లో ఇప్పుడు పెళ్లి కొడుకు ఏమనుకుంటారంటే అమ్మాయి ఫ్రెండ్స్ బ్యాచ్మేట్స్ అనుకుంటారు, అమ్మాయి ఏమనుకుంటుందంటే అబ్బాయి బ్యాచ్మేట్స్ అనుకుంటారు. ఈ ఫోటో గాళ్ళు ఏం చేస్తున్నారట, ఆ అబ్బాయిలు ఇద్దరు ముగ్గురు మనకి టిప్ టాప్గా తయారైన వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళనేమో ఏదో పూర్వం మేము సినిమాలు చూసేవాళ్ళం, యాక్చువల్గా ఏంటి డూప్స్ అనమాట. ఎంగేజ్మెంట్కి పెళ్లికి వాటికి డూప్స్ అలా వస్తారు వాళ్ళు. పెళ్లి ఆ అమ్మాయి పక్కన నిలబడతాడు, ఫోటో తీసుకుంటాడు, సన్నిహితంగా ఉంటాడు, ఫోటో తీయించుకుంటాడు. ఎంగేజ్మెంట్ ఫొటోస్ అని ప్రత్యేకంగా తీస్తారు. తీసినప్పుడు ఇలా నిలబడమ్మా, అలా నిలబడమ్మా, ఇలా నిలబడమ్మా అని అంటుంటే ఆమె యొక్క డ్రెస్ ఒకడు సర్దుతూ ఉంటే ఆమె బయట కొంగనో చీర కొంగనో సర్దుతూ ఉంటే ఇవన్నీ ఫోటోలు తీసి వాటిని అబ్బాయికి చూపించి, అబ్బాయి పేరెంట్స్కి చూపించి, అమ్మాయికి చూపించి, అమ్మాయి పేరెంట్స్ చూపించి బ్లాక్మెయిల్ చేస్తున్నారనేది ఈ ఆర్టికల్ యొక్క సారాంశం. ఈ బ్లాక్మెయిలింగ్ దాని మీద పోలీస్ కమిషనర్ గారే ప్రత్యేకంగా చెప్పి ఆయన ఒక ఫోన్ నెంబర్ కూడా ఈ షీ టీమ్స్ ఇచ్చారు. కాబట్టి ఇది కొంచెం సీరియస్ కన్సర్న్ ఉన్నదే. కానీ నేనేమంటానంటే పోలీసుల వాళ్ళ వైపు కాకుండా సమాజం వైపుగా ఆలోచిద్దాం. ఇప్పుడు పెళ్ళంటే ఏంటి? ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి వాళ్ళ ఇద్దరూ కలిసి ఆనందంగా అందంగా కాపురం చేయడం. అసలు పెళ్ళంటే ఏంటి? వాళ్ళిద్దరూ ముసలి అవబోతున్న ఇటు పేరెంట్స్ని అటు పేరెంట్స్ని చూసుకోగలిగి ఉండడం. పెళ్ళంటే ఏంటి? ఇప్పుడు యవ్వనంలో ఉన్న నువ్వు ముసలివాడు అయిన తర్వాత నీకు ఒక తోడు నీడ, నీకు ఒక కుటుంబం, ఆ పిల్లలు నిన్ను చూసుకోగలిగిన ఒక తోడు నీడ. ఇది కదా పెళ్ళికి కావాల్సింది. పెళ్ళికి కావలసింది ఒక ముహూర్తం. ముహూర్తం అనేదాన్ని సెంటిమెంటా, ముహూర్తం అనేది ఏదైనా పక్కన పెడితే మొత్తం మీద ముహూర్తం. ఆ టైంకి కావాల్సింది ఈ ఇద్దరు ఆనందంగా జీవితాంతం సన్నిహితంగా కాపురం చేయాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించే అక్షింతలు వేసే చేతులు, నవ్వే పెదాలు, హాయిగా ఆనందంగా వాళ్ళని ఆశీర్వదించగలిగిన మనసులు. ఇవి కదా కావాల్సింది. డ్రోన్ కెమెరాలతోటేమో ఫోటోలా, వీడియోలా, ప్రీ వెడ్డింగ్ షూట్లా, దానికోసం మళ్ళీ వీళ్ళిద్దరు ప్రత్యేకంగా ఎక్కడికో కొడైకెనాలో కులుమనాలో వెళ్ళడాలా, పెళ్ళిళ్ళు బారాత్ లాంటి వాటిలో ఏదో నేను టుక్కు టుక్కు బండెక్కి వచ్చే తప్ప అని సాంగ్ ఈ అమ్మాయి చేయడమా? చేసిన ఈ పాటని వీడియోలుగా ఇన్స్టాలోనో లేకపోతే ఎక్కడ యూట్యూబ్లోనో పెడితే వైరల్ అవ్వాలా? వైరల్ అవ్వడం కోసం వీళ్ళిద్దరు డ్యాన్సులా? ఈ ఇద్దరు డ్యాన్సులు వీళ్ళకి మాత్రమే కాకుండా వాళ్ళు పెళ్లి ఘనంగా జరపడమా? పెళ్లికి ఊర్లో ఉన్న మారిన పరిచయం లేని పరిచయం ఉన్న ఎవరిని పడితే వాడిని పిలవడమా? వేలల్లో కాదు, లక్షల్లో కాదు, కోట్లలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఖర్చులా? పరిచయం ఉంటే చాలు. యాక్చువల్గా నేను రీసెంట్గా ఒక మ్యారేజ్కి వెళ్ళాను. మీరు నమ్ముతారో లేదో, నాకు తెలిసి ఆ అబ్బాయిని లేదా అమ్మాయిని ర్యాపిడోలో ఎప్పుడైనా ఎవడైనా డ్రాప్ చేస్తే వాళ్ళని కూడా పెళ్లికి పిలిచారు అబ్బాయిలు. ర్యాపిడోలో ఎవడైనా ఎప్పుడో 30 ఏళ్ల కిందట వీళ్ళు కనుక డ్రాప్ చేస్తే వాళ్ళని కూడా పిలిచారు. యాక్చువల్గా ఎవరి కోసం? ఏంటి ఆర్భాటం? సిగ్గు లేదా అని అనిపిస్తుంది, అనాలనిపిస్తుంది. తప్పు అనకూడదు, ఎవరిష్టం వాడిది ఇక్కడ. బట్ ఓవరాల్గా పెళ్లి కన్నా ముందు ఒక ఎంగేజ్మెంట్, ఆ ఎంగేజ్మెంట్కి మళ్ళీ ఊళ్ళో వాళ్ళ జనాలందరినీ రావడం, ఇరుకిరుకుగా ఉంటాయి ఇళ్ళు లేదా కళ్యాణ మండపం, లేదా ఒక ఉంటుంది హోటల్లో ఉండే ఫంక్షన్ హాల్ ఉంటాయి కదా, హోటల్లో వాటిలో ఉంటాయి కదా, అందులోకి మనం అందరం కిక్కిరిసిపోయి లాగలా అయిపోయి యాక్చువల్గా ఆ భోజనాలు పట్టుకుని ప్లేట్లు పట్టుకుని అడుక్కునే వాళ్ళలాగా లైన్లో నిలబడ్డం. అసలు భోజనానికి వెళ్ళి ప్లేటుని పట్టుకుని అడుక్కు తినే వాళ్ళలా భోజనం చేయాల్సిన కర్మ పట్టిందంటే మన బతుకులు తగలయ్యా. పెళ్ళిళ్ళ అది డబ్బుంటే అదే డబ్బుతో ఏదైనా చేయొచ్చు.
ఇప్పుడు నీకు పెళ్ళిని ఇలా చేసుకోవాలి, మినిస్టర్ గారు రావాలి, 100 మంది రావాలి, 1000 మంది వచ్చేయాలి, గుమిగూడి పోవాలి, కోలాహలము హాలాహలము ఉండాలి, నీ బతుకంత మేనియా ఉంటే బ్లాక్మెయిల్ గారు ఎందుకు ఉండరు? బ్లాక్మెయిల్ గారు ఎందుకు ఉండరు? తప్పెక్కడుంది? అంటే నేను కూడా సమాజంలో భాగమే. చాలామంది ఇలా అనగానే చాలామంది నన్ను ఏం క్వశ్చన్ చేస్తారంటే, మీ ఇంట్లో పెళ్ళి ఎలా చేస్తారో చూస్తామండి. నిజంగా చేయాల్సి వస్తే మీరు నమ్ముతారో లేదో నిరాడంబరంగానే సింపుల్గానే చేయాలి. నిజంగా కనుక నేనే చేసే పెళ్ళిళ్ళు అయితే మీరు నమ్ముతారో లేదో నిరాడంబరంగానే చేయాలి. నేను కొత్తగా పెట్టుకున్న ఒక ఒట్టు మెల్లగా చేయాలనుకున్నది ఏంటంటే, ఆడంబరంగా ఉండే పెళ్ళిళ్ళకి వెళ్ళకూడదని కూడా డిసైడ్ అయ్యాను నేను. వెళ్ళినా అంతే, వెళ్ళడం రావడం, భోజనం ఏం కాదు. ఎందుకంత? దేనికంత? అందుకని సజ్జనార్ గారు భజన అదేంటి బ్లాక్మెయిల్ గాళ్ళని కంట్రోల్ చేయడంతో పాటు సమాజానికి అవేర్నెస్ కూడా ఇవ్వాలని మాన్యాలో ఉన్నారని, పెళ్ళిళ్ళకి ఆర్భాటాలు చెయ్యని వాడు గొప్పవాడనే ఒకానొక అది హీరోయిజం అనే ఒకానొక రావాలి. నేను రీసెంట్గా ఒక ఐఏఎస్ ఆఫీసరు ఇంకొక ఐపీఎస్ ఆఫీసరు నిరాడంబరంగా 20 మంది మధ్యన పెళ్లి చేసుకున్నారని ఒక వార్త వచ్చింది. అలాంటి వార్తలు రావాలని కోరుతూ, సరే ఏదైనా ఎవరి బాధ వాళ్ళది కాబట్టి, ఎవరి ఇష్టం వాళ్ళది కాబట్టి, ఎవరి డబ్బు వాడిది కాబట్టి, వాడిది కాబట్టి, ఎవడ ఓవర్ యాక్షన్ వాడిది కాబట్టి, ఎవడి బలుపు వాడిది కాబట్టి నాకు సంబంధం లేదు. కానీ ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పే క్రమంలో బ్లాక్మెయిలింగ్ అనేది కొత్త దండావడి స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండమని ఆంధ్రజ్యోతిలో వచ్చింది కాబట్టి నేను మీకు చెప్పి పంచుకుంటున్నాను. సాల్యూట్ సజ్జనార్ గారు. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.